కన్యా రాశి వాళ్ళకి 7వ తారీఖు జనవరి నుంచి 13 జనవరి 2024 వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశికి అధిపతి బుధుడు చక్కటి స్థానంలో ఇంతవరకు వృశ్చిక రాశి విషమ క్షేత్రంలో శత్రు క్షేత్రంలో చాలా ఇబ్బంది పడ్డాడండి. ఆయన ఇప్పుడు ధనుసు రాశిలోకి రావడం వల్ల ఈ కన్యా రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఉంటుంది. అనుకున్న పని అనుకున్నట్టు జరగడం ఏమిటి, అసలు అనుకున్న ఆస్తి పాస్తులు కానీ ఏదైనా సెటిల్మెంట్ కానీ ఇష్యూస్ కానీ భూమి తగాదాలు కానివ్వండి అద్భుతంగా ఉండడమే కాదు, తల్లి గురించి ఎవరైతే బెంగ పట్టుకుంటారో తల్లి ఆరోగ్యం గురించి టెన్షన్ పడతారో ఆ బెంగ తీరిపోతుంది. తెలివైన నిర్ణయాలతో చాలా బాగుంటారు. కాకపోతే డబ్బు దగ్గర కాస్త ఓపిక పట్టండి. సమయానికి డబ్బు రాలేదని కంగారు పెట్టేయకండి, కాస్త టైం తీసుకోండి. కుటుంబంలో ప్రశాంతత కోసం ప్రయత్నం చేయండి. పిల్లల చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బంధువులు కానీ స్నేహితులు కానీ మనకు పెద్దగా హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అలాగే మనం కూడా కొన్నిసార్లు తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. దేవుడి గొప్ప ఈ వారం గొప్పతనం ఏంటంటే సంపూర్ణమైన ఆరోగ్యం అన్నమాట. మంచి ఆరోగ్యమే ఉండడం ఏంటి, అసలు మీకు అనుకున్న సమయానికి లోన్స్ అప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. కాకపోతే ఏంటంటే భార్యాభర్తలు అనే వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటారు. కన్యా రాశి అయినప్పుడు సైలెంట్గా ఉండేటువంటి మెంటాలిటీ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆవేశానికి లోనయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఈ వారం కనిపిస్తూ ఉందన్నమాట. పార్ట్నర్షిప్లో వ్యాపారం పనికిరాదు, పెళ్లి కాని వాళ్ళు కాస్త వెయిట్ చేయాలి. ఇకపోతే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం కాస్త టఫ్గా ఉంటుంది. మనం అనుకోని ప్రాజెక్టు ఇవ్వడం, మనకు నచ్చని పని చేయటం, బాస్ యొక్క కఠినంగా కొంచెం బిహేవ్ చేయటం, మన మంచితనాన్ని మన వర్క్ని కూడా కాస్త గుర్తింపకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇకపోతే వ్యాపారం చాలా బాగుంటుంది, మంచి పుంజుకుంటారు, జీవితంలో చాలా మంచి వ్యాపారంలో మంచి పైకి వస్తారు, సంతోషంగా ఆనందంగా. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం మాత్రం లేకపోలేదు. మీరందరూ కూడా రోజు మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి. సక్సెస్ మీ ముందు ఉంటుంది.